ఇంద్రియాలు అసంపూర్ణాలు. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటితో మనం ప్రత్యక్షంగా కూడా యథాతథముగా అర్థం చేసుకోలేని స్థితి. ఎందుకంటే ఇవి భౌతికమైనవి కాబట్టి. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఒక ప్రభుజీ ఒక మందిరానికి ఫోన్ చేశాడు. హరే కృష్ణ ప్రభు, రేపు నేను వస్తున్నాను అన్నాడు. అవతల ప్రభు ఆనందంతో, హరే కృష్ణ ప్రభుజీ, చాలా సంతోషం, ప్రణాం, నేను సగ్గుబియ్యం ఉప్మా చేయడంలో ఎక్స్పర్ట్, మీకోసం నేను చేస్తాను, రండి అన్నాడు. ఈ ప్రభు అన్నారు, లేదు ప్రభు, నేను తీసుకోను ఏకాదశి రోజు. ఎంత చెప్పినా కొద్దిసేపు తినమన్నారు, నేను తినను అన్నారు. సరే, ఆ రోజుకి అయిపోయింది. తెల్లారి వెళ్ళాడు. సాయంత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ రాత్రి కూడా అయిపోయింది. ప్రభుజీ వచ్చారు. ప్రభుజీ, మీకోసం సగ్గుబియ్యంతో స్పెషల్ పాయసం చేశాను, తీసుకోండి అన్నారు. ఈ ప్రభుజీ అనుకున్నారు, ఓ, ఈ ప్రభుకి పాయసం అంటే ఇష్టం ఉన్నట్లుంది, నా పేరు చెప్పి తాను తిందామనుకొని నన్ను ఒత్తిడి చేస్తున్నాడు, అందుకే తిను తిను అంటున్నాడు, ఏకాదశి ఉపవాసం అయినా సరే అని అనుకున్నారు ఈ భక్తుడు. పాయసం తిను అని ఎప్పుడైతే చెప్పారో, ప్రభుజీ నేను ఈ రోజు తినను, దయచేసి ఏమనుకోకండి, రేపు తింటాను. వండిన వ్యక్తి, మీరు కూడా కొంచెం పాయసం తీసుకోండి అన్నారట. ఆ ప్రభు అన్నారు, లేదు ప్రభుజీ, నేను ఏకాదశి ఏమీ తినను, నిర్జల ఉంటాను అన్నారు. అప్పుడు ఈ ప్రభు, అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నానే, ఈ ప్రభు తను తినాలని చెప్పి, లేకపోతే తను ఏదో చూపిస్తున్నాడని చెప్పి అనుకున్నానే, కానీ ఏదో ప్రేమతో తినాలి అని చెప్పి అన్నాడు, తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకున్నాడట. ప్రత్యక్షంగా తన చెవులతోనే విన్నాడు, కానీ తన భావాన్ని అర్థం చేసుకోలేదు. అలాగే మన కళ్ళతో ప్రత్యక్షంగా చూసినా విన్నా అది వాస్తవము అని చెప్పే స్థితి లేదు. ఎవరి మీదనో కోపముతో పగతో ఒక వ్యక్తి గురించి చెబితే నమ్మేస్తావా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ.